ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26 రిపబ్లిక్ డే కూడా మనం అందరం పిలుచుకొని గౌరవించుకునే రోజు. ఈరోజు ఈ భారతదేశం యొక్క దశ మారిన రోజు. ఈ భారతదేశానికి రాజ్యాంగం అమలైన దినోత్సవం సందర్భంగా ఈ జనవరి 26ను మనం వేడుకలుగా చేసుకుంటాము. ఈ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఈ భారతదేశంలో అందరూ ఇంత స్వేచ్ఛ సమానత్వంతో అందరూ బతుకుతున్నామంటే అందరికీ స్వేచ్ఛగా ఆలోచించే శక్తి వచ్చిందంటే అది రాజ్యాంగం రచించడం వల్ల. ఈరోజు ఈ భారతదేశంలో సామాజిక, రాజకీయ, న్యాయపరమైన ప్రతి మానవుడికి, ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తికి అందుతున్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చెప్పాలి. ఈరోజు భారతదేశంలో మనం స్వేచ్ఛగా సమానత్వంతో బతుకుతున్నామంటే ఆ రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం, ఆయన అమలు చేసిన రాజ్యాంగం. ఈరోజు ప్రతి ఒక్కరికి మనకి ఎంత న్యాయం జరుగుతుందంటే ప్రతి పేదవాడికి, ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి కూడా మనం తలెత్తుకొని ఈ సమాజంలో బ్రతుకుతున్నామంటే రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క ముందు చూపే చెప్పక తప్పదు. ఈరోజు ఈ భారతదేశం ఇంత మన సంతోషంగా సుఖంగా జీవిస్తున్నామంటే ఎంతోమంది ఈ దేశానికి చేసిన త్యాగాలని చెప్పి ఈ దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించిన మహానుభావుల యొక్క గొప్పతనం కూడా మనం ఈ రకంగా కొనియాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో మనం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు చేసి ఈ దేశానికి మనకి ఎంత స్వాతంత్రం తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశం అంటే ఒక గొప్ప దేశం. ప్రపంచంలో భారతదేశం అంటే ఒక గొప్ప చరిత్ర గల దేశం. ఈ రోజు ఈ 26వ తేదీ అంటే జనవరి 26 ఒక చరిత్ర, ఒక మహోన్నత దినం, ఒక పండుగ ఈ రోజు అందరికీ. ఎందుకంటే ఈ రోజు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇంత స్వేచ్ఛ, సమానత్వం, ఇంత ఆర్థిక అసమానం అన్ని తొలగి ఈ దేశం ప్రగతి అభివృద్ధి చెందుతుందంటే, ఈ దేశం ఇంత వెలిగిపోతుందంటే అందరి యొక్క కృషి కూడా ఉన్నది. ఈ రోజు రానున్న రోజులు ఈ బాలరేడు పౌరులు తీర్చిదిద్దాలని, ఈ యొక్క జనవరి 26 యొక్క గొప్పతనం తెలుసుకొని రానున్న రోజుల్లో ఈ యొక్క మహానుభావులు చేసిన త్యాగాలని, ఈ యొక్క దేశానికి చేసిన ఎంతమంది గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలు ఎంతో తెలియజేయాల్సిన అవసరం మన పెద్దలైన మా అందరికీ ఉంది. ఈ రోజు యొక్క వేడుకల్ని మన 29వ వార్డులో రావి గణపతి ప్రసన్న ఆంజనేయ ఆటో స్టాండ్ వారు సోదరులందరూ, ఈ యొక్క ఆటో యూనియన్ పెద్దలు జగన్ శ్రావణ్ గారు, వారితో సహకరించిన సోదరులు, ఆటో యూనియన్ సంఘం సభ్యులందరూ కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క ప్రగతిని, దేశభక్తిని చాటుకుంటున్న ఈ ఆటో సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.